దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చిన్న విషయం తెలిసినా కూడా దాన్ని ఇంత పెద్దగా చేస్తున్నారు మీరు. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ గుద్ద పలిసి కొట్టుకుంటుంది. నాకు బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు. రా అమ్మా రా అప్సరస. అసలు జానులిరి తప్ప వేరే టాపిక్స్ లేవా? ప్రజల్లోకి ఇలాంటి చాలా ఈజీగా వెళ్తాయి రాజా. 8 సంవత్సరాల నుంచి ఒక కొడుకుని పెంచుకుంటుంది, పద్ధతిగా ఉంటుంది. పెళ్లి చేసుకోవా జాను? ఇంకా లేదక్క. పెళ్ళి అనేది చిన్న విషయం కాదు, అదొక బాధ్యత. ఇంత తేలిగా చేసుకుంటారేంటి? చూస్తారు కదా మీరే. తలపిస్తుంది. సో మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదక్క, చేసుకో. అసలు చేసుకో లైఫ్ లో. క్లాప్స్ బా. A few moments later. అవును, నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా? లేదు కదా. నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను. నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండి. అందరికి నమస్కారం, నేను మీ సింగర్ దిలీప్ దేవ్. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. అవునండి, నిజమే. నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము. అది అసహ్యం, అసహ్యం, అసహ్యం. ఎంగిలి నాకే చెండలా అనిపిస్తుంది. మేము ఇష్టపడ్డాం, కలిసి బతకాలనుకుంటున్నాం. నోట్ల గుద్దలు పెట్టి దెంగ లంచా. మేము చాలా ఇష్టపూర్వంగానే మేము పెళ్లి చేసుకోబోతున్నాము. సో అనేక రకాల ట్రోల్స్, అనేక రకాల మాటలు అంటున్నారు. ఎక్కడ లేని పగ ఎందుకు వస్తుందో నాకు కూడా ఇప్పటిదాకా కూడా అసలు అర్థం కాలే. మేము కలిసి బతకాలనుకుంటున్నాం, అంతే. నేను మోటార్ మెకానిక్, 4 బోల్ట్లు బిగిస్తాను, బిర్యానీ తినిపిస్తాను. నీకన్నా పెచ్చ పూకోడు ఎవ్వడు ఉండడు. ఎలుగుబంటికి మనిషి వేషం వేసినట్టుగా ఉన్నాడు. కొడుకు రోడ్డు మీదనే అనుకున్నాడు, బేకార్ మండా కొడుకు. అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నా కొడుకులా ఉన్నాడే వీడు. అలా నా లప్పకి చెప్పు నీకు తెలుసా? అదే మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి. నా అలా ఉడగాలి మీరు. అండ్ మాకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా. పెచ్చనా కొడుకుల్ని ఎక్కడెక్కడో విన్నాను రా బాబు, పేపర్ లో అట్లా చదివి నిన్నే చూస్తున్నా ఎదురుగా. ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. వచ్చిందిరా బాబు పోస్ట్ డబ్బా. వారికి లింకులు వేస్తారు. తప్పి వేసిన ఆడదాన్ని 100% నరికి పాడదుబ్బాలి. సూపర్ రా. ఇలా బాగా తెలుస్తుంది అనుకున్నా, మీరు కూడా ఇంతేనా? ఈ దూదైమర్ ముచ్చట్లు, ఈ యాక్టింగ్లు, ఈ కథలు. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు. బోలు దోమింది కాదు, ఇల్లు ఊడ్చింది కాదు. దానికి బోకని పేరు పెట్టు. అంటే నేను బేసిక్ గా ఇప్పుడు తెలంగాణ అమ్మాయి అని అంటారు కదా. శేఖర్ మాస్టర్ ఉన్నారు, శేఖర్ వైరస్ అని చెప్పేసి చాలా బాగా చేస్తాడు ఆయన. నీలాంటి వెదవల వల్లే కూతుళ్ళు కాపాడుకుని నానా కష్టాలు పడుతుంటా. నార్మల్ గా మీరు తెలంగాణ సాంగ్ వినగానే మీకు ఏమనిపిస్తుంది? ఆయన సగం మంది అలా అంటారు కదా, సగం మంది మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. పిల్లని తప్పి చేస్తే నరకాలే, సంపి పడుతోపాలే. నువ్వు సూపర్ రా. నార్మల్ గా నన్ను చూస్తూ ఉంటారు కదా వచ్చిన వాళ్ళు, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, పిల్ల బాగా చేస్తుంది అలా నేను చెప్తున్నాను. అట్లా అంటే కొంచెం అనుకో, చూసే వాళ్ళు చెప్పాలి, నేను చెప్పకూడదు. కామేశ్వరి కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు నార్మల్ గా? నా 8th క్లాస్ లో అనుకుంటా. నరికి పడదప్పుడు కాదు, నరికి పడదెంగాల. సందర్భం బట్టి ఉండాలి, ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. ఉంటదా కొంచెం? కొంచెం అంటే ఒకవేళ
నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే డాన్స్. సో తన స్పీడ్ కి నీ స్పీడ్ కి చాలా బాగుంటదిరా అని చెప్పేవాళ్ళు. మీకు పాదాభివందనం బ్రో. మంచిగా నడుస్తుంది, ఏం తప్పు చేసిన. నేను పైకి చాలా మేధావులా కనిపించే ఎర్రదవనరా. ఇంతమందికి వాస్తవాలు చెప్పాలో అంతమందికి నేను వాస్తవాలు చెప్తా. ఈ దెబ్బతో మిగతా ఛానల్స్ అన్ని మూసేసుకోవాల్సిందే కదా సార్. మరి నాతో నిజంగా ఒక 1 డే వచ్చి 5 minutes చాలు నాతో మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది. ఏదైనా చివరి కోరుకుంటే చెప్పు, ఎలాగో నేను లేపైపోతున్నాను కదా. కొంచెమైనా బుర్ర ఉంది వీళ్ళకి, నాకు అర్థం కావట్లేదు అది. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు నా లవ్. టీవీలో చూడకన్నా నా లైవ్ లో నా పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళే క్లాప్స్ కొడతారు. భ్రష్టురాలు గంగా నది అంటే మన కురాన్ని కలుషితం చేయడానికి పుట్టిన కుటుంబం. హిట్ అయిన తర్వాత కొంచెం పేరు వచ్చిన తర్వాత కామెంట్స్ అసలు ఈ తలనొప్పి అవసరమా మనకు అనిపించింది. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. డీకొచ్చిన తర్వాత చూసుకో, హా సేమా. ఇది కేవలం ఆడి దగ్గర ఉన్న డొక్కు గారి కోసం, ఇంకా ఆడి బ్యాంక్ లో ఉన్న చిల్లర కోసమే కదా ఇదంతా చేసేది. అందరికి తెలిసిపోయాను, ఇంకా స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి. అవును సార్, యాక్టింగ్ కూడా ఇష్టం. యాక్టింగ్ ట్రై చేసావా ఎప్పుడైనా? ట్రై చేసాను చిన్న చిన్నగా. దానికి కూడా కామెంట్స్ పెట్టారు కదా, ఎందుకు ఎంత ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు ఆయన. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? జానమ్మ నీకు ఎవ్వరేమన్నా కూడా నీకు మేమందరం ఉన్నాం. కింద ఎకరం 25 దిగిపోద్ది. ఏనుగు రోడ్ మీద వెళ్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. బాగానే సంపాదించు. హోయమ్మా, మనిషి చూడటానికి బఫుల్లా ఉన్నా షార్పే. నాతో జర్నీ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జిమెంట్ చేయడం వేరు. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. నార్మల్ గా చెప్తున్నాను. నేను తెలంగాణ అమ్మాయిలాగానే ఉండాలి, నేను తెలంగాణ అమ్మాయిలాగానే పేరు తెచ్చుకోవాలి. పిచ్చిదాన ఎప్పుడు జోక్లేని రొమాన్స్ అయి ఉంటుందండి. ఇప్పుడు జానమ్మ కూడా అంతే కదా. మా తాత సుల్లి జీక్తావా అంటుండు. అది ఓర్చుకోలేని కొంతమంది మనుషులు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. లేడీ శివంగి అంటారా బాబు. మడ్డగుడు మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.